సూర్యాపేట జిల్లా అన్నారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి దిగారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. ధాన్యం బాగోలేదని మిల్లర్లు వెనక్కి పంపడంతో మనస్తాపానికి గురైన గుగులో కీమా నాయక్, పున్నమ్మ దంపతులు సూసైడ్ అటెంప్ట్ చేశారు. క్వింటాల్కు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి తీసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో రైతు ఒప్పుకొని ఈ నెల 17న కోదాడలోని వెంకటరమణ ట్రేడర్స్ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చారు. ధాన్యం బాగోలేదని వెనక్కి పంపడంతో ఆందోళనకు గురైన రైతులు చేసేదేం లేక ఆందోళనకు దిగారు. నిరసనపై అధికారులు స్పందించకపోవడంతో చనిపోదామని పెట్రోల్ మీద పోసుకున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక విషయం తెలుసుకున్న తహసీల్దార్ దయానందం ఘటనపై ఆరా తీశారు. లారీని మరో మిల్లుకు పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మందు తాగి దావపోతే ఏముండదు సార్. ఇప్పుడు మందు ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరం పేర్ల మొగలు సస్తా పేరు ఉంటది. అదే ఇక ఉన్నది మాకు 3 కిలోలు అయితేనేమో మీకు మంచిగా పనికొస్తాయి. లేకపోతే మంచిగా లేదు. 7 కిలోలన్నర ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు? మందులు వేసి ఇట్లా పరిష్కారం వచ్చింది. 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం? వారం రోజులు మేము ఏం బాగుపడతాం? మేము చావాలన్నా బతకాలనా? నా 425 బస్తాలకు 13 క్వింటాలు పోతుంది. 13 క్వింటాలు అని అంటే నేను రైతు చావాలన్నా బతకాలన్నా? మందు తాగి దావపోతే ఏముంది సార్ మాకు? మేము మందు తాగి దావపోతే ఏమున్నది సార్? ఇప్పుడు మందు ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరం పేర్ల మొగలు సస్తా పేరు